ఇతని పేరు రమేష్. ప్రకాశం జిల్లాలోని కొండేపిత్తినూరు. 18 ఏళ్ల వయసులోనే కుటుంబం కోసం హైదరాబాద్కి ఒక తాపీ మేస్త్రి కింద పనిచేయడానికి వచ్చాడు. కానీ అనుకోకుండా ఒకరోజు పనిచేస్తూ 2వ ఫ్లోర్ నుంచి కింద లిఫ్ట్ రూమ్లోకి పడిపోయాడు జారి. దాని ద్వారా వెన్నుపూస విరిగిపోయింది. 2 కాళ్ళు పూర్తిగా పడిపోయాయి. 12 ఏళ్ల నుంచి మంచానే ఉన్నాడు. తన తల్లి కూలి పని చేసుకుంటూ అతని బాగోగులు చూసుకుంటూ ఉంది. కానీ 4 కాళ్ళ మధ్య నలిగిపోతున్న అతనికి ఒంటరి అనే ఫీలింగ్స్ ఎక్కువైపోయి తన తల్లి కష్టాలు చూడలేక ఎందుకు ఈ జీవితం అనుకొని చాలాసార్లు చనిపోవాలని అనుకున్నాడు. కానీ తన తల్లి కూలోనాలో చేసుకుని నిన్ను సాకుతాను కానీ అలాంటి పనులు మాత్రం చేయవాగయ్యా అని అతన్ని వేడుకుంది. కానీ అతను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. ఆ 4 గోడల మధ్య నుంచి బయటికి రావాలి, ఏదో ఒక పని చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకు అతను మన నుంచి ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ని సహాయం కోరుతున్నాడు. అందుకు మనం అందరం కలిసి మనకు తోచినంత అతనికి అందిస్తే ఒక వీల్ చైర్ని కొనుక్కొని ఆ 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చి నలుగురితో కలుస్తూ ఏదో ఒక పని చేసుకుంటూ అతను తన జీవనాధారాన్ని కొనసాగిస్తాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లె రమేష్. మాది ఒంగోలు దగ్గర కొండేపి నాకు విలేజ్. నేను హైదరాబాద్లో పనిచేస్తూ 2వ ఫ్లోర్ బిల్డింగ్ మంచి పడిపోయాను. నా నడుములు విరిగిపోయినాయి. నేను నడవలేను. గత 14 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటున్నా. ప్లీజ్ అండి, కన్నీటి వేదనతో మీ అందరినీ అడుగుతున్నా, కొంచెం నాకు మెడిసిన్ కోసం హాస్పిటల్లో చూపించుకోవడానికి కొంచెం సహాయం దయచేయండి ప్లీజ్ అండి. హైదరాబాద్కి సంబంధించిన వెంకటేశ్వర్ల అన్నని నాకు మెడిసిన్కి నాకు వీల్ చైర్ కొంచెం సహాయం అడగాల. అన్న నాకు తోడుగా నిలబడి సహాయం దయచేశారు. ప్లీజ్ అండి, ఎవరన్నా దాతలు ఉంటే నాకు మెడిసిన్కి సహాయంగా తోడుగా నిలబడండి. అందరికి నమస్కారం అండి. నా పేరు పల్లె రమేష్. నేను హైదరాబాద్లో పనిచేస్తూ 2వ ఫ్లోర్ బిల్డింగ్ మించి పడిపోయాను. గత 14 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటున్నాను. నాకు అన్నీ అమ్మగారే చూసుకుంటున్నారు. అయితే నేను గత కొన్ని రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. నాకు ఎవరన్నా ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ కోసం సహాయం చేయండి, నా అంతటి నేనన్నా బయటికి వెళ్ళటానికి ఒకరి మీద ఆధారపడకుండా ప్లీజ్ అని బతిలాడితే కొంతమంది సహాయం చేశారు. అలాగే అందులో వెంకటేశ్వర్ల అన్న హైదరాబాదు, ఆ అన్న నాకు ఎంతో తోడుగా నిలబడి తమ్ముడు నేను ఉన్నానమ్మా, నాకు తోచింది నేను చేస్తాను, నాకు తెలిసిన వారి ద్వారా చేపిస్తానని చెప్పి నాకు ఎంతో భరోసాగా నిలబడి ఇప్పుడు ఏదైతే నీ ఎలక్ట్రికల్ వీల్ చైర్లో నేను బయటికి రాగలుగుతున్నా, ఆ వీల్ చైర్లో ఆ అన్న కూడా ఎంతో సహాయం చేశాడు. ప్లీజ్ అండి, ఎవరన్నా దేవుని ప్రేరేపణ కలిగి సహాయం చేయాలనిపిస్తే కొంచెం నాకు మెడిసిన్ కోసం దగ్గర నాకు నెలకు 4,000 దాకా మెడిసిన్ అవుతాయండి. ఎవరన్నా నాకు కొంచెం మెడిసిన్ కోసం సహాయం చేయండి ప్లీజ్ అండి. ఎవరన్నా నాకు తోడుగా నిలబడితే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నా మెడిసిన్ కోసం కొంచెం తోడుగా నిలబడండి. వెంకటేశ్వర్లు అన్న నాకు ఎంతో తోడుగా నిలబడ్డాడు. ఇలాగా ఇప్పుడు నేను బయటికి రాగలిగాను ఈ 4 గోడల మధ్య. ఈ వీల్ చైర్లు అంటే కేవలం ఆ అన్న నాకు ఎంతో తోడుగా నిలబడిన దాన్ని బట్టి ప్లీజ్ ఒక్క సహాయం దయచేయండి. అలాగే కొంచెం నాకు ఈ మెడిసిన్ కోసం కూడా కొంచెం తోడుగా నిలబడండి. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా ప్లీజ్ అండి. నా ఫోన్పే నెంబర్ 6281778856. ఇదే నా ఫోన్పే గూగుల్ పే నెంబర్. ప్లీజ్ అండి, ఎవరన్నా తోడుగా నిలబడండి. అలాగే నేను బయటికి తిరగగలుగుతున్నాను. ఇలాగ వచ్చి ఈ వీల్ చైర్లో 4 గోడల మధ్యకు నుంచి బయటకు వచ్చి తిరగగలుగుతున్నానంటే ఎంతో తోడుగా నిలబడిన అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓడిపోయానని వాడిపోకుండా వాలిపోకురా సోదరా, ఓటమన్నది గెలుపుకేమో పూల బాటరా సోదరా. అలుపు ఎరుగని నీ జీవితంలో ఆనందమే నిండురా, అనుకున్నది సాధించడంలో రేయి పగలు కృషి చెయ్యరా. అందని ద్రాక్ష పుల్లనా, అది అందుకుంటే చాలా తీయనా. అందని ద్రాక్ష పుల్లనా, అది అందుకుంటే చాలా తీయనా. అందమైన జీవితంలో అడుగువే